ఏదైనా ఒక కర్రీ ఉందా ఎవరమ్మా భోజనం చేసేది? బాగా చేసావమ్మా, బాగా పొడి పొడిగా బాగుంది. మాకు అదృష్టం లేదు. ఎట్లా చేస్తారమ్మా? బాగా కడుగుతారా? కొంచెం తేలుతాయి కదా అవన్నీ శుభ్రం కడిగినప్పుడు ఏమన్నా తేలుతాయి కదా కొన్ని బియ్యం అవన్నీ తీసేస్తారా నీట్గా? ఇప్పుడు ఏ బియ్యం వస్తా తెలుసామా మా పిల్లలు పోయినానికి? 45 కడిగినప్పుడు అది తేలినప్పుడు అవి తీయద్దమ్మా. అదే బాగా ఒడిచి పట్టుకొని మళ్ళా వేసుకొని నీకు బాగా ఎవరో చెప్పారు అవి పారేస్తున్నారు కొంతమంది, అందుకని అయ్యే ఇంపార్టెంట్ పిల్లలకి, అవే ఇంపార్టెంట్. పొడి పొడిగా అయింది ఇట్లా. లేదు మీరు కిచిడి నీళ్లు కొంచెం ఎసురు ఎక్కువైంది అనుకో ముద్ద అయింది. అందరు తింటారా? అదే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను మార్చి 28వ తేదీ నేను బాధ్యతలు తీసుకున్నా. ఇప్పటి వరకు దాదాపు 21 జిల్లా ఈ జిల్లాతో తిరగడం జరిగింది. దాదాపు 420 సెంటర్స్ ఇలాంటివి విజిట్ చేశాము. ఓకే, మీరు బాగా గమనించండి, నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. భయపడించేదానికి వారించేదానికి చాలా తేడా ఉంది. అధికారులు కూడా అందరూ తెలుసుకోవాలి. భయపడించేయడానికి వారించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సులో వెళ్తూ ఉంటాం, ప్రమాదమైన మలుపు ఉన్నది జాగ్రత్త అని ఉంటుంది. అంటే అది భయపడించినట్ల? జాగ్రత్తగా ఉండండి, వారించినట్టు. ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది మనకు, ప్రమాదం ఉండే ఉంటుంది. మాకంటే పెద్ద డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ, నేను రొయ్యేం తిప్పినాడంటే పోయి లోయలో పడతాడు. అది హింట్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా హింట్ ఇస్తూ ఉన్నాం, వారిస్తూ ఉన్నాం. ఏమైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకోండి, ఇంకోసారి జరగకుండా చూసుకోండి, చిన్న చిన్నవి ఉంటే కదా జాగ్రత్తగా అవిని క్లియర్ చేసుకోండి అని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉన్నాం. అంతవరకే. అధికారులందరికీ కూడా ఈ హై స్కూల్లో అందరికీ చెప్తా ఉన్నా, టీచర్స్కి అయితే ఏంది ఏం లేదు ఇక్కడ, సింపుల్ మంచిగా చేయండి. మా లైన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హెచ్ఎం గారు ఉన్నారు, మీ హెడ్ మిస్ట్రెస్ మేడం, అందరినీ మంచిగా చూసుకోవాలి, మంచిగా స్కూల్ అంతా మంచిగా రన్ కావాలా, టీచర్స్ అంతా సబ్స్టిట్యూషన్ వేసుకోవడము, ఇక్కడ అన్ని వస్తువులని సక్రమంగా ఉన్నాయా లేవా, భోజనాలు సరిగ్గా చేస్తున్నారు లేదా. షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యువర్ ఇన్స్టిట్యూషన్. అక్కడ ఏంటి ఏమి ఏ లోటుపాట్లన్నీ సవరించుకోవడం మేడం డ్యూటీ. అట్లాగే మా డ్యూటీ ఈ స్టేట్ అంతా తిరుగుతూ ఎక్కడ ఇబ్బందులు ఉంటే కనుక మీరు చదువు గురించి వాళ్ళకి సరిగ్గా చెప్పడం లేదంటే మేమేం చేయలేము, దానికి మాకు సంబంధించింది కాదు, మాదంతా కడుపే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా. మీరు ఇక్కడ ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటున్నారా ఇంటి దగ్గర నుంచి? మీకు ఈ స్కూల్కు నేను మీరు మీ హెచ్ఎంని అడిగి మీకు ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్, మంచి గిఫ్ట్ పంపిస్తాను. ఎందుకంటే నేను దాదాపు ఒక 420, 430 సెంటర్స్లో ఒక 70-80 హై స్కూల్సే తిరిగాను. ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు అందరూ తింటా ఉన్నారు. హై స్కూళ్ళల్లో ఎవరు కూడా ఒక 35-40% పిల్లలు క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు క్యారియర్లు తెచ్చుకోవాలంటే కనుక నాకు అంతకంటే ఆనందం ఏమీ లేదు, చాలా సంతోషం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చూశాను నేను, పొడి పొడికి చేశారు, అన్నం ముద్దగా లేదు. అది చేసే విధానంలో ఉంటుంది. ఎప్పటికీ మనం చేసే పని ఒక నిమగ్నత ఉంటే కనుక మీరు చదివే దాంట్లో కూడా అన్నిట్లో కూడా ఇది అన్నిట్లో అప్లికేబుల్. ఇది మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మనం ఏదైనా సాధించవచ్చు. అన్నమైన బాగా చేయొచ్చు, చదువైనా బాగా చెప్పుకోవచ్చు, ఒక పని అయినా బాగా చేయొచ్చు, ఒక డ్రైవింగ్ అయినా బాగా చేయొచ్చు, ఒక ఉద్యోగమైనా బాగా చేయొచ్చు. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీ స్కూల్కి ఏదైనా అవసరమైంది, నేను మీ మేడంతో మాట్లాడి మళ్ళీ ఏదైనా మంచి మీకు ఒక 5,000 to 10,000 మధ్యలో ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను. ఎందుకంటే ఎక్కడికి మేము చేతులు ఎత్తానే ఉంటారు. మేము ఇంటి దగ్గర నుంచి క్యారెలు తెచ్చుకుంటాము. వాళ్ళకు మేము హరికథ అంతా చెప్తా ఉంటాం. ఇది ప్రత్యేకత, ఈ బియ్యము, ఈ కథ, ఈ కార్ఖానం.
ఓకే, అదంతా నాకు ఆ పని లేకుండా చేశారు మీరంతా. ఓకే, We do it now.